సో కుబేర ఛానల్ స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేసి ఒక ఐపీఓ గురించి చెప్తాము. ఇది వచ్చేసి సుధాని అకాడమీ ఫిన్టెక్ ఎనేబులర్స్. మనకు వచ్చేసి ఒక స్మాల్ క్యాప్ గా వస్తుంది. ఇది ఫైనాన్స్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో ఎస్ఎంఈ ఐపీఓ అంటే మనకి వచ్చేసి మినిమం 1,20,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. విత్ 1 లాట్కి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కూడా. సో మనకి ఒక ప్రైజ్ ఫిక్స్ చేశారండి, 40 రూపీస్. సో 1 లాట్కి మనకి 1,20,000 అయితే కావాలి. ఇది మనం అప్లై చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఓకే, సో ఈ కంపెనీ గురించి ముందుగా చూసినట్లయితే ఇది ఒక ఫిన్టెక్ ఎనేబులర్ కంపెనీ అండి. 2009లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది మేజర్గా ఫైనాన్షియల్ ట్రైనింగ్, కన్సల్టింగ్ అండ్ లెర్నింగ్ సర్వీసెస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది మేజర్గా చూసినట్లయితే ఫోకస్ ఆన్ ద ఏరియా ఆఫ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ which refers to knowledge, understanding of various financial concepts, skills that enable learners to make informed అన్నట్లుగా మనము. సో ఇదేంటంటే లైక్ ఎడ్యుటెక్ కంపెనీస్ లాగా ఇది ఒక టీచింగ్ కంపెనీ. ఓకే, మనకు వచ్చేసి వీటిలో వచ్చేసి సో ఎడ్యుటెక్ ఒకటి ఉంది. అలానే మనకి జీ లెర్నింగ్ సో ఇలా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చేసి ప్యూర్ ఫిన్టెక్ కంపెనీ అండి. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ చూసి గ్రే మార్కెట్ ప్రీమియం చూసి మనము అప్లై చేయొచ్చా లేదా, ఇది వచ్చేసి ఒక 2 డేస్లో క్లోజ్ అవుతుంది, అంటే 17th క్లోజ్ అవుతుంది. ఓకే, దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూసి మనం ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి కంపెనీ ఫైనాన్షియల్స్ అనేది ఇస్తున్నాడు. పీరియడ్స్ వచ్చేసి మనకి 22, 23 అండ్ 24. సో 3 years వచ్చేసి అసలు మనకి అసెట్స్లో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనపడిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే పెరుగుతూ వెళ్ళింది. రెవెన్యూస్లో కూడా మంచి మనకి అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే ఇది మనకు వచ్చేసి 123. సో 123 ల్యాక్స్ అండి. ఇది ఇక్కడ చూడండి, అమౌంట్ ఇన్ ల్యాక్స్. ఓకే, 123 ల్యాక్స్ అంటే 1.23 CR, ఇది 1.38 CR, ఇది 1.83 CR. ఓకే, ఈవెన్ మనకి నెట్వర్త్లో కూడా పెరుగుతూ ఉన్నది. అన్న రిజర్వ్స్ అన్న మనకు వచ్చేసి సో ఓవరాల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే మనకి కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్ రిపోర్ట్ మంచి స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ రెవెన్యూస్ ఇంక్రీజ్ బై 51% అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రోజ్ బై 32% ఫర్ ద ఇయర్ ఎండింగ్ March 31st, 2024 అన్నట్లుగా చూస్తున్నాము ఇక్కడ. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. సో ఒకసారి మనం గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాము. సుధాని అకాడమీ ఆఫ్ మనకి సో సుధాని అకాడమీ ఇక్కడ చూడండి, సుధాని అకాడమీ ఆఫ్ ఎనేబులర్స్ 25% గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఇచ్చారు. సో అంటే మనకు వచ్చేసి 1,20,000 ఇన్వెస్ట్మెంట్కి 25,000 అంటే నేను నియర్ అబౌట్ మనకి 30,000 రిటర్న్స్ అయితే మనకి లిస్టింగ్ గెయిన్స్ అన్నట్టు చూస్తున్నాము. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మేజర్గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఎవరైతే అప్లై చేశారో, ఎవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళు లక్కీ అండి. ఆల్మోస్ట్ 15,000కి నియర్ అబౌట్ 18,000 రేపు అనేది వాళ్ళు ఆన్ చేయబోతున్నారు. ఓకే, ఈవెన్ ఈ పిఎన్జి జ్యువెలర్స్ కూడా మంచి గ్రే మార్కెట్ ప్రీమియంతో. సో ఎవరికైతే వచ్చినాయో వెల్ అండ్ గుడ్, లేదు మనకి రాలేదంటే మరి వాటిని బై చేయొచ్చా లేదా అనేది ఒకసారి దాని యొక్క డిమాండ్ని బట్టి మనం ఒకసారి రేపు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేద్దాము. సో ఫ్రెష్గా మనము రాని వాళ్ళు ఫ్రెష్గా ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది కూడా రేపు ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. మన వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేస్తాను. మీరు ఒకవేళ బై చేయాలా లేదా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా అనేది వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత మనము మీకు పింగ్ చేస్తాను. సో వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.